రుద్రాక్ష వైభవం. మనం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం పరితపిస్తూ అనేక గుళ్ళు గోపురాలు తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ జ్యోతిర్లింగ దర్శనాలు చేస్తూ పంచభూత లింగాలను దర్శనం చేస్తూ పంచారామాలను దర్శనం చేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కడ చేసినా శివలింగ అభిషేకమే, దర్శనమే. మరి ఏ శివలింగమైనా ఒకటే ఫలితాన్ని ఇస్తుందా? మరి ఆ యొక్క స్థల మహిమ కూడా ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా మనకి ఆ యొక్క స్థల పురాణం ప్రకారం కానీ స్థలం యొక్క మహిమ ప్రకారం అలాగే మనం ఇన్వాల్వ్ అయిన భక్తి విధానం కూడా మనకి ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకున్నా కూడా మంచి ఫలితాలే వస్తాయి. అలాగే నదీ తీరంలో చేసిన దానికి, సముద్ర తీరంలో చేసిన దానికి, అరణ్యాల్లో చేసిన దానికి, గృహల్లో చేసిన దానికి, పర్వత గృహల్లో చేసిన దానికి, పర్వతాగ్రహంపై చేసిన దానికి, అంటే కొండపైకి వెళ్ళి అక్కడ మనం శివలింగ ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఒక అభిషేకం చేయటం అనేది ఒక విశేషమైన ఫలితాలు. అలాగే ఋషి యొక్క ఆశ్రమాలలో చేయటం వల్ల కానివ్వండి, లేకపోతే దేవతల యొక్క ఆశ్రమ నిలయాల దగ్గర చేయటం కానివ్వండి, అంటే విశేషమైనటువంటి స్థల పురాణ మహిమ కలిగిన ప్రదేశాల్లో కూడా అభిషేకం చేయటం వల్ల అనేక కోట్ల రెట్ల యొక్క ఫలితాలు మనకు వస్తాయని కూడా చెప్పబడింది. అయితే ముందుగా మనకి భక్తి అనేది, శ్రద్ధ అనేది చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. అలాగే ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పూర్వకాలం జాగరణ ఉండేవాళ్ళు. ఉపవాసంతో ఆ యొక్క చక్కగా ఎక్కడ అవకాశం ఉంటే ఆ ఊర్లో అయితే ఆ ఊర్లోనే తిరునాళ్ళు కానివ్వండి, అలాగే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయటం, జాగరణ ఉండటం, జపం చేయటం, భజన చేయటం, శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని చక్కగా వీక్షించడం, అలా జాగరణతో చక్కగా చేసేవారు. అది రాను రాను తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఈ శివరాత్రికి మీరందరూ కూడా చక్కగా జాగరణ చేయండి, చక్కగా మంత్ర జపం చేయండి, పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి. మనం పంచభూతాలను ఆరాధించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఎందుకంటే అది మర్చిపోయారు. ప్రతిరోజు కూడా మనతో పాటు నివిడీకృతమైనటువంటి పంచభూతాలను మనం ఆరాధించడం వల్ల మన యొక్క శక్తి, మన యొక్క ప్రాణశక్తి యాక్టివేట్ అవుతూ ఉంటుంది విశ్వశక్తితో పాటు. కాబట్టి పంచభూతాలు ఆగ్రహించకుండా ఉండాలన్నా కూడా మనం పంచాక్షరి జపం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఎవరైనా పంచాక్షరి దీక్షను తీసుకొని మంత్రోపదేశం చేసుకొని దాని గురుముఖంగా లేకపోయినా కూడా విన్నా సరే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ విన్ని ఆ ఓం నమశివాయ అని చక్కగా నమశివాయ అని చెప్పి మీరు ఆ పంచాక్షరి జపం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు వేలల్లో, లక్షల్లో ఆ యొక్క మంత్రాన్ని ఆ రోజు చేయడానికి, శివరాత్రి రోజు చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా విశేష ఫలితాలు వస్తాయి. అలాగే మహర్షి ఛానల్ ద్వారా నేను ఏ రాసుల వారికి ఎటువంటి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని కొన్ని ఎపిసోడ్లు పెట్టడం జరిగింది. అది మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియోలు అనమాట. తప్పకుండా మీ రాశి ఏదైతే అది ఉందో ఆ రాశిలోకి వెళ్ళి అది గమనించండి. తప్పకుండా ఆ ఫలితాలను మీరు పొందే విధంగా ఆ రెమెడీ చేసి చూడండి. తప్పకుండా అనేక మంచి ఫలితాలు మీరు పొందుతారు. అదేవిధంగా నేను మీకు చెప్పిన దాంట్లో చూసినట్లయితే మేషరాశి వారు ఎటువంటి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, అసలు ముఖ్యంగా ఈ 12 రాసుల వారికి నేను ఎటువంటి అభిషేకాలు చెప్పాను, ఆ 12 అభిషేకాలు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చా, ఇలాంటి అవకాశం ఉందా, మాకు అవకాశం ఉందంటే మొత్తం కలిపి కూడా మీరు ఒకే రోజు శివరాత్రి రోజు అభిషేకం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎర్ర చందనంతో, ముఖ్యంగా పుట్ట మట్టితోనే మనం సహస్రలింగార్చన చేస్తాం, మహాలింగార్చన చేస్తాము. చక్కగా ఆ యొక్క శివలింగాన్ని మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలతో విశేషమైనటువంటి అభిషేకాలు చేస్తూ ఆ యొక్క సహస్రలింగార్చన, మహాలింగార్చన చేసుకునే విధానాలు అయితే ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు 32 రోజులు చక్కగా పుట్టమట్టితో ఎర్ర చందనం పొడిని కలిపి ఆ యొక్క శివలింగాన్ని తయారు చేసుకుని దానికి 32 రోజులు చక్కగా అభిషేకం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు విశేషంగా బియ్య పిండిని తయారు చేసుకోవాలి. స్వయంగా మీరే బియ్య పిండిని తయారు చేసుకొని పుట్టమట్టిలో కలిపి
అది కూడా 3 మాసాలు అంటే 90 రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసినట్లయితే అది కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ సంతానం కోసం చేయాలనుకుంటే, ఎవరైనా కూడా సంతానం కోసం చేయాలనుకున్నా బియ్యం పిండితో చేసినటువంటి వంట, మొత్తం బియ్యం పిండితోనే కొద్దిగా ఆవు నెయ్యిని మిక్స్ చేసి ఆ బియ్యం పిండితో చేసినటువంటి పుట్టమట్టి కాకుండా ఓన్లీ బియ్యం పిండితో చేసిన శివలింగాన్ని 32 రోజులు చక్కగా చేయొచ్చు, లేదా 90 రోజులు చక్కగా చేసినా కూడా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి యొక్క కామ్యం నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే మిథున రాశి వారు కస్తూరిని ఈ పుట్టమట్టిలో కలిపి చక్కగా 10 రోజులు అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి చెప్పాను కదా, బియ్యపిండి అలాగే పుట్టమన్నతో చేసినది చక్కగా 90 రోజులు అభిషేకం చేయటం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సింహరాశి వారు శ్రీగంధాన్ని తీసుకొని దాంట్లో పుట్టమన్ను కలిపి ఈ రెండింటిని కలిపి శివలింగం అంగుష్ట ప్రమాణంలో శివలింగాన్ని తయారు చేసుకొని దాన్ని 20 రోజులు అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వారు ఆవు నెయ్యి, శుద్ధమైనటువంటి ఒరిజినల్ ఆవు నెయ్యిని, దేశీయ ఆవు నుంచి సేకరించిన ఆవు నెయ్యి పేరుకొని ఉంటుంది. ఆ పేరు నెయ్యిని తీసుకుని ఈ పుట్టమన్నులో కలిపి చక్కగా శివలింగాన్ని తయారు చేసుకొని ఆ యొక్క శివలింగాన్ని 50 రోజులు అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలు, కామ్యాలు, అలాగే దీర్ఘకాలిక రోగాలు, పైత్య సంబంధమైన రోగాలు, మీరు ఇవన్నీ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా నేను మళ్ళీ చెప్తాను, వినండి. ఈ యొక్క ఆవు నెయ్యితో పుట్టమన్నుతో కలిపిన ఈ అభిషేకం చేయటం వల్ల శివలింగానికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది కూడా 50 రోజులు భక్తి శ్రద్ధలతో చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తులారాశి వారికి కస్తూరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒరిజినల్ కస్తూరిని తీసుకొని ఈ పుట్టమన్నులో కలిపి మహాలింగాన్ని తయారు చేయాలి. అంటే మహాలింగార్చన చెప్పాను కదా ఇందాక, అనేక లింగాలతో, అలాగే 1116 లింగాలతో కూడా చేసుకునే అవకాశం ఉంది. 356 లింగాలతో కూడా చేస్తుంటాము. ఈ యొక్క మహాలింగార్చన చేయటం వల్ల ఒకరోజే అది పొద్దున్నే చక్కగా లింగాలను తయారు చేసుకొని, అంటే సాధ్యమంత వరకు హై క్వాంటిటీలో పుట్టమట్టును తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇది చక్కగా ఋత్వికులను పిలిపించుకొని చక్కగా ఈ అభిషేకం చేసేవారిని పిలిపించుకొని మీ ఇంటి దగ్గరే ఈ యొక్క అభిషేకం మీ ఇంటి దగ్గర చేస్తారా, గుళ్ళో చేస్తారా, నదీ తీరంలో చేస్తారా, లేకపోతే సముద్ర తీరంలో చేస్తారా, పర్వత అగ్రంపై చేస్తారా, లేకపోతే ఋషి యొక్క ఆశ్రమాల్లో చేస్తారా, లేకపోతే ఎక్కడైనా విశేషమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో చేస్తారా అనేది మీరు నిర్ణయం తీసుకుని అక్కడ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఆ ఒక రోజులోనే మీకు సర్వసంపదలు వచ్చేస్తాయి అన్నమాట. అంతటి ఫలితాలు ఇది ఇస్తుందన్నమాట. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా కస్తూరితోనే పుట్టమన్నుతోనే 1 డే ప్రోగ్రాం, అంటే దాదాపు తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటిది మహాలింగార్చన. మిగతా రాశుల వారందరూ కూడా ఒక్కొక్క లింగంతో చేసినా కూడా సరిపోతుంది. వీళ్ళకున్న కాన్సెప్ట్లో, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్లో ఈ సంవత్సరం ఇది ఇలా మహాలింగార్చన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైనా చేయొచ్చు. ఈ లింగాలతో మీకు కనెక్ట్ కావాలనుకుంటే ఏ పూజ, ఏ అభిషేకం చేస్తే బాగుంటుంది అనేది మీకు కరెక్ట్ అయితే నాకు కస్తూరి పసుపుతో చేయాలని ఉంది, చేయండి చక్కగా. దానివల్ల వచ్చే ఫలితాలు విశేషంగా మీకు వర్ధిల్లాలిగా, కాబట్టి విశేషంగా అవి వస్తాయన్నమాట. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కస్తూరి అలాగే పుట్టమన్ను కలిపిని 1 డేలో మహాలింగార్చన చేసుకోవాలి. అలాగే ధనస్సు రాశి వారికి చూసినట్టయితే చక్కెరను చక్కగా మిక్సీ పట్టేసి పొడిలా చేసుకొని ఆ పొడిని చక్కగా ఈ పుట్టమన్నులో కలిపేసి గట్టిగా శివలింగాన్ని తయారు చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆవు నెయ్యిని కూడా జోడించుకోవాలి. అలాగే ఈ యొక్క శివలింగాన్ని తయారు చేసుకుని చక్కగా దీన్ని 90 రోజులు విశేషంగా అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. వాక్కు సంబంధించిన పటిమ, అలాగే దృశ్యం అంటే కళ్ళకు సంబంధించి, వినికిడికి సంబంధించిన దోషాలు ఏమన్నా కూడా తొలగిపోవటం, అలాగే విశేషమైన పదవి ఉన్నతి అనేది కలగటం, ఆకస్మిక ధనయోగాలు రావటం, ఇలాంటి ఎన్నో ఫలితాలు ఈ యొక్క ధనుసు రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారికి
నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు తీసుకోండి, నల్ల నువ్వులు తీసుకొని ఈ పుట్టమన్నులో కలిపేసి దాంట్లో కొద్దిగా నువ్వుల నూనె కూడా వడ్డించి అది కూడా మట్టిని చేసుకొని చక్కగా ఆ యొక్క మట్టితో మీరు విశేషంగా శివలింగాన్ని తయారు చేసుకుని 7 రోజులు విశేషమైనటువంటి అభిషేకం చేయాలి. ప్రదోష అభిషేకం కానీ ఎర్లీ అవర్స్లో అభిషేకం కానీ చేసుకోండి, చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. 8వ రోజు మీరు నిమజ్జనం చేయాలి. కాబట్టి 8వ రోజు నిమజ్జనం చేసి ఎవరైనా పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట. అలాగే కుంభరాశి వారికి ఇది చాలా విశేషమైనటువంటి రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతమైన రెమెడీ అంటే విశేషంగా ఈ యొక్క మాకే చాలా ఒక అద్భుతమైన జరిగిందనమాట. కుంభరాశి వారికి కావాల్సిన మట్టి అంటే పుట్టమట్టి అయితే మ్యాక్సిమం దొరుకుతుంది మనకి, కానీ ఐరన్ ఓర్ కావాలి దీంట్లో మనకి. ఐరన్ మట్టి అంటే దాదాపు దాన్ని ఏమంటామంటే ఇనప చూర్ణం అంటారు, శాండ్, ఐరన్ శాండ్ అనమాట. ఈ ఇనప చూర్ణం ఎక్కడ దొరికిద్ది? ఏ పౌండ్రీలోకి వెళ్తే రజం దొరికిద్ది కానీ చూర్ణం దొరకదు. ఎలా ప్రయత్నం చేయాలని అనుకుంటే ఒక వ్యక్తి వచ్చి చక్కగా మాది ఒక ఫ్యాక్టరీ ఉందండి, దాని నుండి మీకు కావాల్సినంత ఏర్పాటు చేస్తారని చెప్పి దాదాపు చాలా దూరం నుంచి పక్క రాష్ట్రాల నుండే వచ్చి అది ఇచ్చి వెళ్ళటం జరిగింది. అంటే ఎంత అద్భుతం చూడండి, ఒక సంకల్ప బలం, నేను ఇది ఎలా అందించాలి భక్తులకి అని ఆలోచించే తరుణంలోనే అతను రావడం, మాకే ఓ ఫ్యాక్టరీ ఉందండి, దాని నుండి మీకు అది ఇస్తానండి అని చెప్పి అతను పెద్ద బాక్స్ పంపించడం జరిగింది మాకు. మేము ఊరికినే తీసుకోము కాబట్టి ఆయనకి ఎంతో ఇచ్చాం, ఆయన వద్దన్నా కూడా మేము ఇవ్వటం అనేది కంపల్సరీ కాబట్టి ఇవ్వటం అనేది జరిగింది, ఊరికినే తీసుకోకూడదు కాబట్టి. ఏది ఆ విధంగా మనకి ఒక అద్భుతమైనటువంటి రెమెడీగా ఇది తెలుసుకోవచ్చు. అంటే మాకు అనుభవంలో విశేషమైనటువంటి ఫలితాలు మేము చూడగలిగాం. అలాగే దీంట్లో ఏంటంటే పుట్టమట్టిని తీసుకొని పుట్టమట్టి కూడా పంపించారన్నమాట వాళ్ళు. కాబట్టి మీకు ఎక్కడ పుట్టమట్టి దొరికినా దాన్ని స్టోర్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా చాలా అవసరమైనది, చాలా దేవతా అనుగ్రహం కలిగినటువంటిది అది మట్టి. అది మీ ఇంట్లో ఉండటం కూడా మంచిదన్నమాట. కాబట్టి అది ప్యాక్ చేసుకొని లేకపోతే వాడేదానికైతే ఈ లింగాలకు వాడండి. ఈ పుట్టమట్టిలో ఈ ఐరన్ ఓర్ మట్టిని కూడా కలిపేసి కొద్దిగా నువ్వుల నూనె కూడా వేసి ఒక శివలింగాన్ని తయారు చేయండి. ఈ శివలింగాన్ని తయారు చేసి 22 రోజులు చక్కగా అభిషేకం చేయండి. 22 రోజులు అభిషేకం. ఈ 22 రోజులు అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. శత్రువులు అనేవాళ్ళు అదృశ్యమైపోతారు. ఇంకా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా అనుకుంటే వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చేదానికి కూడా ఆలోచించే స్థితి వాళ్ళకు ఉండకుండా అయిపోతుంది అన్నమాట. అంటే శత్రు పీడ అనేది తొలగిపోతుంది. అలాగే మీకు ఆకస్మిక ధనయోగాలు, ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తులు వాళ్ళు తిరిగి రావటం, చేజిక్కించుకోవడం, బంగారం కూడా వెళ్ళిపోయింది తాకట్లో ఉంది అది కూడా రావటం వెనక్కి, ఇలా ఎన్నో ఫలితాలు కుంభరాశి వారు మీకున్నటువంటి జాతీయ చక్రం పరిశీలించి నేను పరిశోధనాత్మకంగా ఇచ్చిన ఈ రెమెడీలు మీరు చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీనరాశి వారికి చాలా చాలా మంచి మంచి అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. ఇటువంటి వారికి కూడా విశేషంగా చక్కెరను పొడి చేసుకొని దాంట్లో పుట్టమన్నుని కలిపి చక్కగా ఆవు నెయ్యిని వేసి మీరు 90 రోజులు ఈ యొక్క అభిషేకం చేసినట్టయితే చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మకర రాశి వారు, కుంభరాశి వారు మాత్రమే నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఈ యొక్క పుట్టమట్టిలో కలిపి చేసుకోండి. మిగతా ఏ రాశి వారైనా కూడా ఎవరైనా కూడా ఈ యొక్క కామ్యాలు నెరవేరటం కోసం ఈ 2 పదార్థాలకు మాత్రమే నువ్వుల నూనె వాడండి. మిగతా పదార్థాలన్నిటికి కూడా ఆవు నెయ్యి వాడటానికి ప్రయత్నం చేయండి. శుద్ధమైనటువంటిది ఒరిజినల్ ఆవు నెయ్యి మాత్రమే ప్రయత్నం చేసుకొని దాన్ని చేసుకోండి. దాదాపు మీరు ఇది ఈరోజే చేయాలనేం లేదు, ఈ సంవత్సర కాలంలో మీరు మ్యాక్సిమం తొందరగా చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా 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 మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా నేను చెప్పిన ఈ పరీక్షించిన అద్భుతమైనటువంటి ఫలితం పొందిన మేము మీకోసం వీటిని ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీస్ చేయండి. అలాగే నేను మహర్షి ఛానల్లో అలాగే WMB ఛానల్లో కూడా నేను ఈ రెమెడీస్ని రిలీజ్ చేయడం జరిగింది. కొద్దిగా మీరు చక్కగా ఆదరించండి. ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ ఉండడానికి కారణం అంటే అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. అంటే దురదృష్టవంతులు ఎక్కువ మంది ఉన్నారు.
కాబట్టి మ్యాక్సిమం మీ యొక్క రిలేటివ్ సర్కిల్కి కానీ ఫ్రెండ్ సర్కిల్కి కానీ ఈ వీడియోస్ని షేర్ చేసి మీ ఇంట్లోనే దాదాపు ఇవాళ మన ఇంట్లోనే మేన రాశి ఉండొచ్చు, సింహరాశి ఉండొచ్చు, వృషభ రాశి ఉండొచ్చు, కర్కాటక రాశి కూడా ఉండొచ్చు. ఈ నలుగురికి సంబంధించిన 4 రెమెడీలు నేను చెప్పడం జరిగింది. 1 by 1 చేయడానికి ప్రయత్నించండి. అందరూ ఒకేసారి కాకుండా అందరూ ప్రతి రెమెడీలో కూడా పాల్గొంటూ 4 రెమెడీస్ మీరు చేసుకోండి. దీంట్లో ఖర్చు అయ్యేది ఏం లేదు, ఎవరికి ఫీజు ఇవ్వాల్సిన పని లేదు, నేనేదో చెప్పేశారని నాకేమో మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఇది మీకు ఉచితంగా చాలా అందుబాటులో పుట్టమట్టి మనం ఎక్కడైనా ప్రయత్నం చేస్తే అది ఫ్రీగానే దొరికిపోతుంది. ఒక్కటి చక్కెర, అది మీకు ఎంత అవుతుంది, దాంట్లో పట్టేది ఒక 50 పైసల చక్కెర పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. కస్తూరి, అది కూడా కొద్దిగా రేట్ ఎక్కువ ఉండొచ్చు, అదొకటి మీకు కాస్ట్లీయెస్ట్గా చెప్పుకోవచ్చు. శ్రీగంధం, బియ్యం పిండి, తర్వాత ఎర్రచందనం పొడి, అది తక్కువే. అలాగే నల్ల నువ్వులు, ఎంతో 10 రూపాయలు. మీకు ఈ రెమెడీ కేవలం 10 రూపాయలతో అయిపోతుంది. 10 రూపాయలతో మీరు 10 కోట్ల రూపాయలు కూడా సంపాదించవచ్చు అనమాట. అంత అద్భుతమైన రెమెడీ. ఇప్పుడు చెప్పా కదా, నాకు ఐరన్ ఓర్ ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి, నాకు అసలు ఐడియానే లేదు. సంకల్పం చేశాను, పరమేశ్వర ఇది అందరికి కావాలి. కుంభరాశి వారు కానివ్వండి, లేకపోతే శని పీడితులు కానివ్వండి, అలాగే అందరూ పరపీడతో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అయితే ఇంకా దారుణంగా ఉంది, అలాగే దేశం ఇంకా దారుణంగా ఉంది. మత కల్లోలతో చిచ్చులు వచ్చాయి. దాదాపు 30 years బ్యాక్ మత కల్లోలాలు వచ్చాయి, తర్వాత తగ్గాయి, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ఇది ఎటువంటి రూపానికి దారితీస్తుందో మరి ఇటువంటి పరిహారాలు చేయటం వల్ల వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్లో ఉంటారు కదా అని చెప్పి నేను సంకల్పపూర్వకంగా వీటిని మనోకామన దృష్టితో చూసి వీటిని విశేషమైనటువంటి ఫలితాలు రావాలని పరమేశ్వరుని ప్రార్థించి రచించిన రెమెడీస్ని మీకు అందజేస్తున్నాం. అలాగే ఈ రుద్రాక్ష శివ పూజ విధి అనే పుస్తకం గ్రంథంలోంచి కూడా సేకరించడం జరిగింది. ఆ బుక్ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ పుస్తకంలోనే కాకుండా విశేషంగా ఇంకో ఎంతోమంది మహర్షులు కూడా నేను వారితో డిస్కస్ చేసినప్పుడు కొన్ని విశేషమైనటువంటి కాంబినేషన్స్ కూడా చదవటం వల్ల ఆ అనుభవంతో కూడా మీకు చదవటం జరిగింది. కాబట్టి ఇది చాలా ఈజియెస్ట్ రెమెడీ. కాకపోతే 30 రోజులు, అలాగే 90 రోజులు, అలాగే 22 రోజులు, 32 రోజులు, 50 రోజులు ఇలా ఉన్నాయి. మరి అలాగే చేసి చూడండి, మీకు ఎంత ఫలితాలు వస్తాయి చూడండి. మరి మేషరాశి వారికి విశేషంగా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, అలాగే మనం చెప్పాం దాదాపుగా విశేషమైనటువంటి రెమెడీస్ పరంగా మనం చాలా చూడటం జరిగింది. తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఆ యొక్క కస్తూరిని కలిపి చేయమని చెప్పడం జరిగింది. ఈ కస్తూరిలో మహాలింగార్చన చేయాలి. అంటే మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క లింగం పెట్టుకొని చేసుకోవచ్చు, మహాలింగార్చన అనేది చేయాలి. అంటే ఇంట్లో ఒక ఈవెంట్ చేసుకోవాలి. మీరు పూజా మందిరంలో మీరు పంతులు గారిని పిలిపించుకొని చక్కగా అన్ని మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకానికి కావాల్సిన 11 ద్రవ్యాలను కూడా పెట్టుకొని, ఆవు పాలు, పంచామృతాలు, అలాగే ఫ్రూట్ జ్యూసులు, చెరుకు రసం, ఫ్రూట్స్, ఇలా అన్నిటినీ కూడా పెట్టి వాటితో మీరు విశేషంగా జాజికాయ, జాపత్రి, యాలుక్కాయ, లవంగాలతో చేసినటువంటి సుగంధ ద్రవ్యాల పొడిని, అదేవిధంగా విశేషమైనటువంటి ఫ్రూట్ జ్యూసులని, దీంతో పాటుగా అనేక ద్రవ్యాలను కూడా ఈ యొక్క అభిషేకంలో వాడి మీరు ఆ మహాలింగార్చన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటి మటుకి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఎక్కువ. దీనికి మాత్రం మీరు బ్రాహ్మణులకు వచ్చిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చు తప్పితే మిగతాది మీకు అంతా కూడా ఫ్రీగా జరిగిపోతుంది. కాబట్టి అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్సే చక్కగా ఈ అభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శివరాత్రి సందర్భంగా ఏదో మృత్తికా అభిషేకం అన్నా చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఏదన్నా శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికే సుగంధ ద్రవ్యాలను తయారు చేసుకుని ఆ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. మా యొక్క స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో కూడా అహోరాత్ర అభిషేకాలు జరుగుతాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో రుద్రాక్ష వైభవం నందు ఈ యొక్క విశేషమైనటువంటి మరకత స్ఫటిక లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి. అనేక దివ్యమైనటువంటి వనమూలికలతో చేసిన, బదనికలతో చేసిన సుగంధ ద్రవ్యాల పొడితో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, అనేక ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతాయి. చక్కగా ఎవరైనా కూడా దర్శించాలనుకున్నవారు, హైదరాబాద్లో దగ్గరలో ఉన్నవారు ఎవరైనా కూడా రుద్రాక్ష వైభవాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదే మా ఆహ్వానం. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి.
మంగళవారం నాడు రాత్రి నుంచి బుధవారం ఎర్లీ మార్నింగ్ 6 గంటల వరకు కూడా విశేషమైనటువంటి అహోరాత్ర అభిషేకాలు జరుగుతాయి. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శుభం భవతమే సదాశివం. ఓం నమ శివాయ. రుద్రాక్ష వైభవం. అన్ని రకాల రుద్రాక్షలు, జాతి రత్నాలు లభించును. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3, 9030302355, 9030906633. రుద్రాక్ష వైభవం.